పత్రిక నడపడం అంటే చిన్న విషయం కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. గతంలోని అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా గతంలో కొంతైన పత్రికల మీద అభిమానం, జాలి అలాంటి ఏమైనా కొన్ని ఉండి ఇప్పుడు పూర్తిగా ఏ ప్రభుత్వం ఉన్నా పత్రికను పక్కన పెట్టి అన్ని పత్రికలు తీసుకుంటారు. కొద్దిగా పెద్ద పేపర్ ఫలానా పత్రికలను మనం చెప్పడానికి బాగుంటుంది కానీ పెద్ద పేపర్లు మాత్రమే పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, పెద్ద పేపర్లు చూడడం ఇదే తప్ప ఇంకేం లేదు. చిన్న పత్రికలకి ఒక ప్రకటన తెచ్చుకోవాలంటే నానా బాధలు పడాలి. ఎవరు ఆ ప్రకటన ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో పత్రికలు నడపడం ఎలాగా అనే ఇబ్బందులు చాలా ఉన్నాయి. జస్ట్ మనం ఒక అరగంట క్రితమే కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారికి ఏ విధమైన రిప్రజెంటేషన్ ఇచ్చాము. మన సమస్యల మీద కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చాం. ఆర్థికంగా పత్రికలు నడపడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో హెల్త్ రీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఫలానా మిత్రుడు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, ఎవరైనా ఆర్థికంగా సాయం చేయండి అనే పరిస్థితికి మనం వచ్చాం. కొంచెం 1000 రూపాయలు 2000 ఇలా ఎత్తుకొని ఆ కుటుంబానికి ఇస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నేను తప్పు అనట్లేదు, కాకపోతే ఏంటంటే దాన్ని కాకుండా ఒక సంక్షేమ నిధి లాంటిది ఏమైనా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి జిల్లాలో. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుకొని ఒక ఫండ్, ఒక 50,000 1,00,000 ఒక ఫండ్ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఆ ఫండ్ ద్వారా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఎవరికైనా బాగోలేని పరిస్థితి వస్తే అందులోంచి తీసే పరిస్థితి ఉంటే బాగుంటుందని ఒక నా అభిప్రాయం. అంతే. నెక్స్ట్ హెల్త్ కార్డు గురించి ఆల్రెడీ కలెక్టర్తో ఇప్పుడు మాట్లాడాను. గతంలో మనకు ఒక మాట ఇచ్చాడు కలెక్టర్, తప్పకుండా నేను ఆ డబ్బులు ఇస్తాను, నేను నా దృష్టిలో పెట్టండి చెప్పన్నా. అదే ఇప్పుడు నేను గుర్తు చేశాను. అందరూ వెళ్ళినప్పుడు ఇప్పుడు గుర్తు చేశాను. బహుశా తొందరలోనే ఎవరైనా డబ్బులు కట్టినా పర్వాలేదు, ఆల్రెడీ హెల్త్ కార్డు చేసుకున్నా పర్వాలేదు, దానికోసం కూడా మనం మాట్లాడవచ్చు. ఆల్రెడీ నేను డబ్బులు కట్టి కార్డు తీసుకున్నామండి, హెల్త్ స్కీమ్ పెట్టాము, ఆ డబ్బులు ఆల్రెడీ కట్టే వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి అని చెప్తాం. ఆ ఇబ్బందులు. నెక్స్ట్ అక్రిడేషన్ కార్డు, అది ప్రధానమైన సమస్య. ఎందుకంటే అక్రిడేషన్ కార్డు లేకపోతే మనం ఏ విషయంలోనే ముందుకెళ్తాం. హౌస్ సైట్ కావచ్చు, హెల్త్ స్కీమ్ కావచ్చు, ఈ రెండు మేజర్. ఆ రెండు మేజర్ కాబట్టి అక్రిడేషన్ కార్డు కోసం మ్యాక్సిమం అందరూ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా పేపర్ వేయాలి. పేపర్ అవనివ్వండి, మంత్లీ మ్యాగజైన్ అవనివ్వండి, ఖచ్చితంగా వేయాలి. నేను వేయలేను, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఒక నెల మాత్రం మనం మాట్లాడగలం. అతను ఇవ్వలేడంటే అతని పరిస్థితి బాగోలేదు కాబట్టి ఒక నెల వరకు మీరు ఏదో హెల్ప్ చేయండి అని చెప్పగలం. అది కూడా సమాచార శాఖ చేతుల్లోని ఏమీ లేదు. ఎందుకంటే అంతా ఆన్లైన్ చేశారు. PRG అనే వెబ్సైట్లోని ఖచ్చితంగా పేపర్ పెట్టాలి. 48 అవర్స్లో ఏ పత్రిక అయితే పబ్లిసిటీ చేస్తున్నాడో ఆ పత్రికను మనం ప్రింట్ చేసిన పేపర్ని ఖచ్చితంగా 48 అవర్స్లోగా అది మనం పెట్టాల్సిందే ఆన్లైన్లో. అది కానీ పెట్టకపోతే రేపు రానున్న రోజుల్లో అక్రిడేషన్ కార్డు రాదు. RNI గైడ్లైన్స్ ప్రకారం ఆ పత్రిక RNI కూడా తీసేస్తారు. 1 నెల చూస్తారు, 3 నెలలు ఏదో చూస్తారు. ఆ 3 నెలలకి పెనాల్టీలు వేస్తారు. 3 నెలల పాటు నువ్వు పత్రికని అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ 3 నెలలకి ఇంత అమౌంట్ కట్టాలని ఒక ఆన్లైన్లో పెట్టిస్తారు. ఈ ఫైలింగ్ ఎలా చేయట్లేదు, ఈ ఫైలింగ్ ఎలా లేదు, దానికి ఎలాగైతే పెనాల్టీలు పడుతున్నాయో అలాగే RNI గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా పత్రిక అప్లోడ్ చేయాలి. చేయలేని పరిస్థితుల్లో ఆ పత్రికను ఆపేస్తారు. ఇంకాస్త ముందుకెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పత్రిక ఏ రోజైతే మనం పత్రికల్ని 1 మంత్ వరకు ప్రింట్ చేస్తున్నామో ఆ 1 మంత్ పేపర్ని సమాచార శాఖ ఆఫీస్కి ఇస్తున్నాం. అలాగే ఇదే పేపర్ని విజయవాడ RNI ఆఫీస్ ఒకటి పెట్టారు. విజయవాడ ఈ నెల రోజుల పేపర్లు పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. ఆ రూల్ కూడా కొత్తగా పెట్టారు. చాలా వరకు మన వాళ్ళు ఇవ్వట్లేదు. కొంతమంది వైజాగ్ ఇతర జిల్లాల నుంచి ఇస్తున్నారు. నేనైతే ఇవ్వలేదు. నేనేంటంటే 48 అవర్స్లోగా నా పేపర్ నేను RNI గైడ్లైన్స్ ప్రకారం అందులో పెడుతున్నాను. ముందు మనం ఆన్లైన్లోనైనా ముందు చేయాలి. అలాగే సమాచార శాఖ పేపర్ అందించాలి.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఇబ్బందుల కోసమే మెయిన్ అది ఆలోచించి చాలామంది పేపర్లు వేయలేని పరిస్థితులు ఉన్నాయి. పేపర్లు వేయలేనప్పుడు ఆ అక్రిడిటేషన్ కార్డు రాదు. మనం ఎన్నో ఫైట్ చేసిన గతంలో ఉన్న మన యూనియన్ నుంచి కమిటీ కొంతమంది మెంబర్స్ని ఈసారి కొంత అవకాశాలు మన యూనియన్కి ఉండొచ్చు. మన యూనియన్ నుంచి కొంతమంది సభ్యులను తీసుకుని ఆర్ఎన్ఐ గైడ్ లైన్స్ ఉన్న యూనియన్లు ఇప్పుడు మాట్లాడుతున్నాయి కాబట్టి అక్రిడిటేషన్ కమిటీలో మెంబర్లుగా మన వాళ్ళే ఉంటారు కానీ ఎంతవరకు మాట్లాడతారు? పూర్తిగా రూల్కి వ్యతిరేకంగా మేము పత్రిక ఇవ్వము, మేము పేపర్ ప్రింట్ చేయము అంటే మాత్రం ఎవరికి అక్రిడిటేషన్ రాదు. దానివల్ల మనం ఇబ్బంది పడతాం. అలాగే హౌస్ సైట్ కావాలన్నా అది అక్రిడిటేషన్ కార్డు హోల్డర్ అయి ఉంటేనే హౌస్ సైట్ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి మిత్రులందరూ గమనించండి. ఖచ్చితంగా లేదు సొంత పత్రికలు కానప్పుడు వేరే ఏదో పేపర్లోనైనా ఒక రిపోర్టర్కైనా ఉంటేనే అక్రిడిటేషన్ కార్డు వస్తుంది. ఈసారి మన యూనియన్ నుంచి కొంతమంది సభ్యులు ఖచ్చితంగా అక్రిడిటేషన్ కమిటీలో ఉంటారు. కొంతవరకు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 2 ఇచ్చారు, ఇప్పుడు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, హెల్త్ కార్డుల కోసం సిఎస్ఆర్ నిధుల నుంచి మనం డబ్బులు అడిగాం. కలెక్టర్ గారు ఖచ్చితంగా ఇస్తారు, ఆ నమ్మకం మాకుంది. చాలామందికి అక్రిడిటేషన్ లేవు. ఇప్పుడు అడిగినప్పుడు కూడా అక్రిడిటేషన్ కార్డుకి హెల్త్ కార్డు ఎలిజిబుల్. దయచేసి ఈ విషయాలు అందరూ గమనించండి. ఎవరైనా అభిప్రాయాలు ఉంటే తెలియజేయండి. ఇప్పుడే మాట్లాడే అవకాశం ఉంది మనకి. ఇదేదో మీటింగు ఇది కాదు. ఎవరి అభిప్రాయాలు ఉన్నా, ఎవరి సమస్యలు ఉన్నా ఇక్కడ మాట్లాడవచ్చు. అందరం కలిసి మాట్లాడదామని ఈ మీటింగ్ పెట్టాం. ఓకే, సీనియర్ జర్నలిస్ట్ ఎల్సీ సురేష్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ ఆగస్టు 15 నుంచి నేను అక్రిడిటేషన్ తీసుకుని మొట్టమొదటిసారిగా తీసుకుని 40 సంవత్సరాలు. సో ఈ 40 సంవత్సరాల